ఎటువంటి సోది లేకుండా డైరెక్ట్ గా మూవీస్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మధ్యలో సోది అనిపిస్తే వెనక్కి వచ్చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ మూవీ గురించి ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఈ మూవీకి స్టోరీ ఇచ్చింది కార్తీక్ సుబ్బరాజ్ అనమాట. సో ఆయన గతంలో జిగర్ తాండ లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. సో ఇక్కడ శంకర్ స్టోరీ కాదు కాబట్టి గేమ్ చేంజర్ మీద కొంచెం ఆశలు అయితే పెట్టుకోవచ్చు. భారతీయుడు 2 ఫ్లాప్ అయిందని చెప్పేసి గేమ్ చేంజర్ కూడా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకో అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి భారతీయుడు 2 కంటే కూడా చివరిలో వేసిన ఇండియన్ 3 ట్రైలర్ చాలా బాగుంది భయ్య. ఆ ట్రైలర్ లో షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కాజల్ని చూపించారు. థియేటర్ కి నేను వెళ్ళినప్పుడైతే అందరూ కూడా కాజల్ని చూసి అరుపులు. అండ్ అక్కడ స్వాతంత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, ఫ్లాష్ బ్యాక్ సీన్స్. వాటి కోసమైనా ఇండియన్ 3 కి వెళ్ళొచ్చు. నాకు తెలిసి ఇండియన్ 2 కంటే కూడా ఇండియన్ 3 నే బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా పర్ఫార్మ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఇంక ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మన తెలుగులోనైతే సాయంత్రానికే దుకాణం ఎత్తేసింది సినిమా. థియేటర్ లో జనాలు లేరు, ఏగలు తోలుకుంటున్నారు. కల్కి మూవీ టికెట్స్ తగ్గడంతో అందరూ కూడా కల్కి మూవీకి సెకండ్ టైం థర్డ్ టైం వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇండియన్ 3 కి టైటిల్ వార్ మోడ్ అని చెప్పేసి పెట్టారు. 2025 లో సినిమా రిలీజ్ చేస్తారు. మాక్సిమం సమ్మర్ లోపే వచ్చేస్తుంది భయ్య, నెక్స్ట్ ఇయర్, అందులో డౌటే లేదు. సో ఫైనల్ గా నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్ష అగ్ని ఎంట్రీ కోసం అన్ని రెడీ అవుతున్నాయి. డైరెక్టర్ అయితే ప్రశాంత్ వర్మ, ఇంకా ప్రొడ్యూసర్ వచ్చేసి బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని. సినిమా ఇయరే మొదలు పెట్టి కుదిరితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి గానీ లేదా సమ్మర్ గానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది అన్నట్టు. ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక భాగమే. బిగ్ బాస్ 8 అయితే అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఫైనల్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం బయటికి లీక్ వచ్చింది. తెలుగు యాంకర్ వర్షిని సౌందరరాజన్ ఉంది కదా, సో తననైతే కన్ఫర్మ్ చేశారట. చూస్తుంటే ర్యాపో డబుల్ స్మాష్ శంకర్ మూవీ ఆగస్ట్ 15 వచ్చేలా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటంటే రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ కూడా అదే రోజు వస్తుంది. పోటీ అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే అసలు రీజన్ ఏంటంటే డబుల్ స్మాష్ శంకర్ మూవీని అమ్ముదామని చూస్తుంటే చాలా మంది కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నారు. కాకపోతే కొనుక్కోవాలంటే ఇది వరకు లైగర్కి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు ఉన్నాయి కదా, వాటిని తీర్చాలని చెప్పేసి పూరి జగన్నాథ్ చార్మి మీద ఒత్తిడి పెడుతున్నారట. లేకపోతే ఎవరు ఏ కొత్త బయ్యర్ ఈ ఇస్మార్ట్ శంకర్ మూవీని కొనుక్కున్నా సరే తెలంగాణలోని ఏ థియేటర్ లో కూడా ఈ సినిమా పడనివ్వకూడదని డిస్ట్రిబ్యూటర్స్ అలాగే థియేటర్ యజమానులు అందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారట. ఫస్ట్ ఆ లైగర్ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఈ ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేదు అంటే మళ్ళీ ఇంకొన్నాళ్ళు పోస్ట్పోన్ అవ్వచ్చు. నిజంగా ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ అవడం వల్ల రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ మీద తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పొచ్చు. దీనికి కారణం ఏంటంటే ఇండియన్ 2 మూవీ డైరెక్టర్ శంకర్, ఆయన గేమ్ చేంజర్ సినిమా తీసినాడు రామ్ చరణ్ తోటి. సో ఆ సినిమా నెగిటివ్ టాక్ తో వెళ్తుందా ఏంటని చెప్పేసి సినిమా మీద కొంచెం నెగిటివిటీ అయితే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ 2 లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్ర ఇచ్చిన బీజిఎం అయితే తేలిపోయింది. ఆయన సాంగ్స్ కూడా బాగాలేవు. ఈ లెక్కన దేవర మూవీ కూడా చెత్త బీజిఎం సాంగ్స్ ఇస్తాడు ఏంటని ఫ్యాన్స్ అందరూ భయపడుతున్నారు. సో ఈ రెండింటిని అనిరుద్ధ్ అలాగే శంకర్ ఎలాగైనా అధిగమించి మంచి అవుట్పుట్ అయితే ఇవ్వాలి గేమ్ చేంజర్ అలాగే దేవర మూవీస్ తో. RRR తర్వాత ఈ ఇద్దరు హీరోలు చేస్తున్న 2 భారీ పాన్ ఇండియా సినిమాలు ఇవి. హిట్ అవ్వలేదంటే మాత్రం రాజమౌళి శాపం కొనసాగిందని చెప్తారు అందరూ కూడా. మరి దీన్ని ఓవర్కమ్ చేసే హీరో ఎవరో కింద కామెంట్ రాసేయండి. రీసెంట్ గా ముఖేష్ అంబానీ వాళ్ళ ఇంట్లో జరిగే పెళ్లికి హాజరవడానికి మహేష్ బాబు ముంబై వెళ్లారు. అక్కడ ఆయన లుక్ మాత్రం తెగ వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమా అంటే SSMB 29 లో మహేష్ ఎలాగే కనిపిస్తారని ఆ ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో మహేష్ బాబు పొడుగు జుట్టు అలాగే కొంచెం కర్లీ హెయిర్ ఇంకా గడ్డం మీసంతో మంచి వేరే లెవెల్ వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు అనమాట. ఇదే లుక్ కనుక SSMB 29 లో ఉంటే మాత్రం వేరే లెవెల్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మీకు ప్రభాస్ గురించి ఒక చిన్న విషయం గురించి చెప్పాలి భయ్, ఇది నిజంగా జరిగింది. యాక్చువల్లీ ప్రభాస్ ఇప్పుడు అంటే శ్రద్ధా కపూర్ అలాగే దీపికా పదుకొనెలతో నటించాడు పాన్ ఇండియా సినిమాలు చేసిన కానించి. కాకపోతే ఎప్పుడైతే సాహో మూవీ మొదలు పెట్టారో సో దాంట్లో హీరోయిన్ గా ఎలాగైనా సరే కత్రినా కైఫ్ ని తీసుకోవాలని మూవీ టీం అలాగే ప్రభాస్ గట్టిగా పట్టుబట్టారట. కత్రినాకి ఎంత రెమ్యునరేషన్ అని ఇవ్వడానికి ఓకే చెప్పారు. కాకపోతే మరి కత్రినా బాహుబలి తర్వాత ప్రభాస్ అంత భయంకరమైన స్టార్ హీరో కాదనుకున్నదో మరి ఏమో తెలియదు, కానీ ప్రభాస్ సినిమాలో అది కూడా తెలుగు హీరో సినిమాలో నేను చేయనని చెప్పేసి కత్రినా తెగేసి చెప్పిందట. సాహో మూవీ యావరేజ్ గా ఉన్నా సరే హిందీలో బాగా ఆడింది. కత్రినా కైఫ్ చేసుంటే బాగుండేది. ఇప్పుడు చూడండి ప్రభాస్ పాన్ ఇండియా హీరో కాదు, పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు. సో ప్రభాస్ కాకపోతే కత్రినాతో ఎందుకు సినిమా చేయాలనుకున్నాడో మరి ఆయనకే తెలియాలి. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటికైనా సరే కత్రినా కైఫ్ ని ఏదైనా సినిమాలో స్కోప్ ఉంటే కనుక తీసుకోమని చెప్పేసి తన ప్రొడ్యూసర్స్ కి అయితే చెప్తున్నాడట. ఇది నిజంగానే నిజం. ఎందుకంటే ఏ హీరోకైనా కొంతమందితో యాక్ట్ చేయాలని ఉంటది కదా. సో ఆ లెక్కను చూసుకుంటే ప్రభాస్ కి కత్రినా కైఫ్ అంటే ఇష్టం అనుకుంటా. నిఖిల్ స్వయంభూ మూవీని 2 పార్ట్స్ అయితే తీసుకురాబోతున్నారు.